ఓం నమస్తే. 3 టైమ్ ఓంకారం. Take a long breath, inhalation, exhalation sound. लंबा श्वास लेते हुए लंबा लंबा श्वास लेके गायत्री मंत्रम गुरु मंत्रम ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव मृत्योर्मोक्षीयमामृतम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఓం గురుభ్యో నమః. మనం ఈరోజు నేర్చుకుంటున్నటువంటి అంశం కరోనా బారిన పడినటువంటి అనేకమైనటువంటి ప్రజలు, తర్వాత అనేకమైనటువంటి పీపుల్స్కి, తర్వాత కరోనా బారిన పడినటువంటి వ్యక్తులకి, తర్వాత పడని వ్యక్తులకి, తర్వాత ఇప్పుడు మనం ఉన్నటువంటి వాతావరణంలో చేసుకోవాల్సినటువంటి సూక్ష్మ వ్యాయామంలేంటి, తర్వాత ఆసనంలేంటి, తర్వాత ప్రాణాయామ్స్ ఏంటి, తర్వాత అదేవిధంగా ఆయుర్వేదిక్ చిట్కాలు కూడా మీ ముందు చెప్పబోతున్నాం. అయితే ముఖ్యంగా మనం ఉంచుకోవాల్సినటువంటి మనోశక్తి, అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. తర్వాత ఇప్పుడున్నటువంటి న్యూస్ని చూసేసి మనం గాబరపడేసి మనకు వస్తుందేమో అన్నటువంటి భయము, తర్వాత అలాగో బతికేస్తున్నాం, అంత భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి వైరస్ని ఖండించేది, నివారించేది మనలో ఉన్నటువంటి పవర్. సో మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్, ఒకవేళ మనం దానికి పోరాడేటువంటి కెపాసిటీ మన శరీరంలో పెంచుకుంటే ఎటువంటి వైరస్ అయినా సునాయాసంగా మనలో కలిసిపోతుంది. సో ఇప్పటి ఉన్నటువంటి భూమిపైన పుట్టినటువంటి ప్రతి వైరస్ని అనేక రకాల మందులు ఆపాయి, కానీ మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ ద్వారానే మనం కంప్లీట్గా జీర్ణించుకోగలుగుతాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో కరోనా బారిన పడేటువంటి వ్యక్తులకు కూడా అనేక రకమైన భయాందోళన జరుగుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడం ఒకటి. తర్వాత అలవాటు అయిపోవాలి. ప్రతి వైరస్ని, ప్రతి ఒక్క ఔషధాన్ని మనం ఆల్రెడీ అనేక రకమైన బస భుజిస్తున్నాం కాబట్టి మనం తినే దాంట్లో అనేక రకమైన ఔషధ గుణాలకు సంబంధించినటువంటి ప్రతి వైరస్ని మన యొక్క ఇమ్యూనిటీ పవర్ ద్వారానే నయం చేసుకోవచ్చు. అలా మనకు అలవాటు అయిపోవాలి. కొన్ని రోజులకి మనకు అలవాటు అయిపోతుంది. ప్రతి ఒక్క ఇమ్యూనిటీ పవర్ పెరిగిన కొద్దీ మనకు అన్ని అంటువ్యాధులు కావచ్చు, ఇంకా అనేక రకమైన వ్యాధులు కావచ్చు, కలుషితమైతే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి వరకు మనకి యోగాలో ఉన్నటువంటి కొన్ని అంశాలు మనం ముందు పెట్టబోతున్నాం. అయితే ముఖ్యంగా వైద్యశాస్త్రము, యోగ శాస్త్రము, ఈ రెండుటి కలయిక, అంటే ఈ రెండు కలిసిపోవడం వల్లనే ఈ యోగం
కలిసిపోవడం వల్లనే మనకి అనేక రకమైనటువంటి డిసీజ్ నుంచి మనం బయటికి పడే ఛాన్సెస్ ఉంటాయండి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి ఆసనాస్ ఇప్పుడు మీకు మనకు సునీల్ గారు చూపిస్తారు. మీకు కొత్తగా నూతనంగా పరిచయమైనటువంటి సునీల్ గారు కూడా అద్భుతంగా యోగా అనేటువంటి మనకు ఆసనాస్ చూపించడం జరుగుతుంది. ఫస్ట్ ఉత్థాన మండుకాసన. ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది చాలా సింపుల్గా ఉన్నటువంటి ఆసనాసే, మీరు చాలా ఈజీగా అందరు చేయాల్సినటువంటి ఆసనాస్. ఫస్ట్ మండుకాసన చేసినటువంటి విధానం, ఫస్ట్ వజ్రాసన వేసుకోవాలి. నిదానంగా ఈ విధంగా వజ్రాసన వేసుకోవాలి. తర్వాత కొంచెం కాలు మధ్యలో గ్యాప్ పెట్టుకుని అపోజిట్ హ్యాండ్ అపోజిట్ లెగ్, తర్వాత చేంజ్ చేసిన తర్వాత శ్వాస తీసుకుంటూ కంప్లీట్గా పైకి చేస్తున్నట్టు. అయితే ఇక్కడ కంఠంలో ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథి కావచ్చు, థైరాయిడ్ యాక్టివిటీ చేసుకోవడానికి, మనలో గొంతు శుద్ధి అవ్వడానికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కింద డిసీజ్ని కావచ్చు, ఇంకా అనేక రకమైన సమస్యల నుంచి బయటపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఉత్థాన మండుకాసన చూసారు కదండి. ఉత్థాన మండుకాసన చాలా సింపుల్గా అందరు చేయాల్సినటువంటిది. ఓకే, రిలాక్స్. నెక్స్ట్ అంటే మన కరోనా పేషెంట్స్లు భయపడాల్సినటువంటి అవసరం లేదు. అనేక రకమైన పేషెంట్స్ ఆన్లైన్లో యోగా క్లాసెస్ తీసుకొని మనము కరోనా పేషెంట్స్ని కూడా మనకు పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళకి నెగిటివ్ కూడా చేసాం మనం. సో అనుభవంతోనే ఇన్ని కొన్ని ముఖ్యమైనటువంటి ఆసనాలు ప్రాణాయామ్స్ మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఉష్ట్రాసన. ఉష్ట్రాసన, అర్ధ ఉష్ట్రాసన. ఫస్ట్ అర్ధ ఉష్ట్రాసన, నడుము పట్టుకోవాలి. ఫస్ట్ అర్ధ ఉష్ట్రాసన, నడుముకి శ్వాస తీసుకుంటూ వెనకకి బ్యాక్ బెండ్. ఉష్ట్రాసన, ఫస్ట్ అర్ధ ఉష్ట్రాసన, నెక్స్ట్ శ్వాస తీసుకుంటూ ఉష్ట్రాసన. ఉష్టారణ, యామెల్ పోజ్, ఉష్ట్రాసన. ఉష్ట్రాసన చేస్తుంది. ఇప్పుడు మన యొక్క కెపాసిటీని బట్టి మనం ఎంతసేపు ఆపగలుగుతున్నాం అనేటువంటి 30 seconds 1 minute వరకు అలా మనం చేసుకోవచ్చు ఉష్ట్రాసన. మనకు ఈ యొక్క ఆసనం ద్వారానే అనేక రకమైన ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మనకి ఇప్పుడు కావాల్సినటువంటి ఫిజికల్గా మనం ఫిట్గా ఉండడానికి, మనకు ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి, తర్వాత థైరాయిడ్ వ్యాధి నుంచి బయటికి రావడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి కంఠ శుద్ధి అవ్వడానికి బాగా పనిచేస్తుంది. బ్యాక్ పెయిన్ సమస్యలు కూడా అన్నీ క్లియర్ అవుతాయి. దీనివల్లనే అనేక రకమైన డిసీజ్ కూడా ఇది యూజ్ అయ్యేటువంటి ఆసనం అండి. ఓకే, రిలాక్స్, రిలాక్స్, సమస్యలు. ఇప్పుడు మనకి వీరభద్రాసన, వారియర్ పోజ్, అంటే మనకు యుద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నటువంటి పొజిషన్స్ లేదా పోస్చర్, మనకు యోగా పోస్చర్ వీరభద్రాసన. ఇప్పుడు స్టాండింగ్ పొజిషన్లో కొన్ని, సిట్టింగ్ పొజిషన్లో ఒక 2 చేస్తే సరిపోతుంది. స్టాండింగ్ పొజిషన్ వీరభద్రాసన. వీరభద్రాసన మనకు వీరభద్రాసన పోస్చర్, దీనికి సంబంధించినటువంటి వీరభద్రాసన పోస్చర్. మనకు వీరభద్రాసన పోస్చర్ చూడండి. ఓకే, వీరభద్రాసన ఫస్ట్ పోజ్. సెకండ్ పోజ్ వీరభద్రాసన, సెకండ్ పోజ్. తర్వాత ఇది మొదటిది, రెండవది అయిపోయింది. మూడవది కొంచెం బ్యాక్ బెండ్ చేసి, కొంచెం బ్యాక్ బెండ్ చేసేసి, వెన్ను పూసకి సంబంధించినప్పుడు దాన్ని కొంచెం బ్యాక్ బెండ్ చేసేసి. ఓకే, రిలాక్స్. నెక్స్ట్ సమస్థితి. నెక్స్ట్ సమస్థితి. ఇప్పుడు కొన్ని అంటే జంటగా చేయాల్సినటువంటి కొన్ని ఒక 2 ఆసనాలు చూడండి. ముఖ్యంగా ఇప్పుడు 2 చేతులు ఇట్లా పట్టుకోవాలి. 2 చేతులు ఇలా పట్టుకొని శ్వాస తీసుకుంటూ ఇంకో కంప్లీట్గా కాళ్ళని ఇట్లా లేపుతూ ముందుకు కాళ్ళు లేపుతూ పైకి, కొంచెం పైకి ఇలా ఈ 2 చేతులు స్ట్రెయిట్ చేస్తూ ఇలా పైకి. జాలీగా హ్యాపీగా చాలా ప్రశాంతంగా చేసుకోవాల్సినటువంటి కొన్ని ఆసనాలు మీ ముందు పెడుతున్నాను ఈరోజు. ఓకే, రిలాక్స్. నెక్స్ట్ దాన్ని చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ వెనక లెగ్ పెట్టి కొంచెం పైకి నటరాజాసన లెక్క ఇలా పైకి, స్లోగా పైకి. ఓకే, రిలాక్స్. నెక్స్ట్ మనకి సూర్య నమస్కారాలు, ముఖ్యమైనటువంటి సూర్య భగవంతునికి కోరుకుంటూ మనం సూర్య నమస్కారాల్లో మనం పార్ట్ 1 చేస్తున్నాం. 1 ప్రణామాసన్, 2 ఊర్ధ్వహస్తాసన్,
3 पादहस्तासन, 4 अश्व संचलनासन, 5 दंडासन, चतुरंग दंड दंडासन। नेक्स्ट 6 स्वाष्टांग नमस्कार, अष्टांग नमस्कार। 7 भुजंगासन, सर्पासन भुजंगासन। नेक्स्ट 8 अध्वमुखासन पर्वतासन, अध्वमुखासन पर्वतासन। 9 दक्षिण हस्व संचलनासन, राइट फॉरवर्ड, दक्षिण हस्व संचलनासन। 9 क्लियर। 10 पादहस्तासन, 11 ऊर्ध्वहस्तासन हस्त उत्तरनासन। 12 प्रणामासन नमस्कार स्थिति।